చాలా హుందాగా, అద్భుతంగా, చాలా విలక్షణంగా, ప్రత్యేకంగా, యునిక్గా ఆయన అడుగుపెట్టిన విధానాన్ని బట్టి ప్రపంచం నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది. రాజు ఎవరైనా గాడిద మీద రారు. గాడిద మీద ఊరేగించడాన్ని అవమానానికి సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా మన దేశంలో తెలుగునాట ఆ నానుడు కూడా ఉంది. గాడిద మీద ఊరేగిస్తాను జాగ్రత్త అని చాలా బెదిరింపుగా, అవహేళనగా మాట్లాడడం మనం వింటుంటాం. గాడిద మీద ఊరేగడం అంటే భయంకరమైన అవమానం. కానీ యేసు ప్రభు యొక్క విలక్షణ శైలి అంతా అత్యంత అవమానకరమైన దాన్ని తీసుకుని దానికి అత్యధికమైన విలువను ఆపాదించడం యేసు ప్రభు మాత్రమే చెల్లింది. యేసు ప్రభు వచ్చేదాకా సిలువ పరిస్థితి ఏంటి? అతి నీచమైన, ఘోరమైన, కిరాతకమైన, కలలో కూడా తలుచుకోవడానికి ఎవడు ఇష్టపడని మరణం సిలువ మరణం. రోమా ప్రభుత్వం నేరస్తులకు విధించే దాదాపు 600 రకాల శిక్షలలో అతి క్రూరమైన, అతి భయంకరమైన, అసహ్యకరమైన ఘోర శిక్ష సిలువ మరణం. దాన్ని చూస్తేనే బాబోయ్, కల్లోకి వస్తే కూడా అసహ్యం చేసుకుంటారంట. బాబోయ్ సిలువ కనపడింది ఏంటారు బాబు, ఏం దరిద్రం ఆయన బాబోయ్ అని గుండెలు బాధేసుకుంటారంట. ఇప్పుడు ప్రపంచం పరిస్థితి సిలువ కనపడితే పండగ చేసుకునే పరిస్థితి, సిలువ కనపడిపోతే లోటుగా భావించే పరిస్థితి. 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని పైన సిలువ బొమ్మేసాడు ఒక ఆయన. యేసు రక్తం వేయించే హల్లెలూయా. రూమ్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఒక క్రాస్ కనపడద్ది, ఎటు తిరిగినా ఏదో ఒక షేపులో అది ఉంటుంది, కనపడద్ది. నేను ఆశ్చర్యపడిగితే తడుకోకుండా టక్కుమని చెప్పాడు, సిలువ లేకుండా మనకు విలువ ఏముందన్న, సిలువేగా మనకు విలువ తెచ్చింది. సిలువను గురించిన వార్తే మనకు శక్తి కలిగజేస్తుంది. నేను సువార్తను గురించి సిగ్గుపడువాడు కాడను అని పౌలు గారు అన్నమాట. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్ అన్న మాటని ఒక ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద క్రాస్ ఆల్సో అని రాశాడు. సిలువంటే నింద, సిలువంటే శ్రమ, సిలువంటే అవమానం కదా, నేను సిగ్గుపడినా. పౌలు గారు ఏమన్నాడు, నేను సిలువను బట్టి అతిశయిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సిలువను బట్టి ఏమవుతాడంట, అతిశయిస్తాడంట. యేసు ప్రభు వచ్చాక అర్థాలు మారిపోయినాయి సార్. సిలువను చూస్తే చాలా విలువైందిగా, చాలా పవిత్రమైందిగా, చాలా గౌరవప్రదమైన, శత్రువులు కూడా భావించే పరిస్థితి వచ్చింది. కనుక యేసు ప్రభు వస్తే, యేసు ప్రభు అధిరోహిస్తే, యేసు ప్రభు అంగీకరిస్తే గాడిదకే విలువ పెరిగిపోయింది, రేంజ్ పెరిగిపోయింది. మన జీవితంలోకి యేసు ప్రభు వస్తే ఆటోమేటిక్గా విలువ పెరుగుద్ది, స్థాయి పెరుగుద్ది. జనరల్గా చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, మురికి గుడ్డలను తన మీద మోసే గాడిద యేసును మొయ్యటం ఆరంభించిన మరుక్షణం కొత్త బట్టల మీద నడవటం స్టార్ట్ చేసింది. ఒకప్పుడు తన ఒంటి మీద కూడా కొత్త బట్టలు ఎవడేయడు, మాసిన బట్టలు అయితేనే వేస్తారు. ఇప్పుడు కొత్త బట్టలు కాలి కింద వేసే పరిస్థితి. గాడిదను కాలికి మట్టంటకుండా జనం చూసుకుంటున్నారు. నేను చెప్పే సువార్త అది, యేసు నీ మీద ఉన్నంతసేపు నీ విలువ అట్టగే ఉంటుంది. ఏ ఆశ కొరకో, ఏ కోరిక కొరకో, ఏ బలహీనత కోసమో, ఏ లౌకికమైన విషయం కొరకో యేసును పక్కన పెడితే మళ్ళీ మురికి అంతా మీదకి వచ్చేద్ది. మళ్ళీ ఒకప్పటి మురికే మీదకి తెచ్చుకునే బతుకుతావో. రాజును దర్జాగా మోస్తూ ఆ రాజుగారికి పనికి వచ్చి ఒక అశ్వముగా, ఒక రథముగా ఈ భూమి మీద బతుకుతావో, నువ్వు నిర్ణయం చేసుకోవలసిన ఒక మంచి సందర్భం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఆయన రాజుగా యెరూషలేము వీధుల్లో అడుగు పెడుతున్న సన్నివేశంలో నువ్వు నడవడానికి వీల్లేదంటూ ఆయనకి గాడిదను వాహనంగా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. గాడిద మీద కొత్త బట్టలు వేసిన వారు ఉన్నారు. నేల మీద కొత్త బట్టలు వేసిన వాళ్ళు ఉన్నారు. పచ్చి కొమ్మలు విరిచి నరికి పరిచిన వాళ్ళు ఉన్నారు. స్తుతి కేకలతో యెరూషలేము పట్టణాన్ని మోరుమోగించేసిన వాళ్ళు ఉన్నారు. అందులో విచిత్రంగా పెద్దలు వాళ్ళు సైలెంట్ అయ్యారు, చిన్న వాళ్ళు కేకలేశారు.
దేవునికి స్తోత్రం కలుగునగా. గంభీరంగా గుంభరంగా ఉండే పెద్దల జాబితాలో ఉంటావో, మై మరిచిపోయి గొంతు పోతే పోయింది, యేసు రక్తం ఉన్న గొంతు ఆయన కోసం కాబట్టి ఇంకెందుకోసం అని దిక్కులు పెక్కటిల్లే విధంగా, ఏమండి, దిగంతాలకు జగజ్జేతను పైకెత్తి ఆరాధించే విధంగా కేకలు వేసే పిల్లల గుంపులో ఉంటావో, గంభీరముగా జనులను కోపంగా చూసే పెద్దల జాబితాలు ఉండిపోతావో, నీ ఇష్టం. మేము ఆల్రెడీ ఎప్పుడో పిల్లల గ్రూప్లో చేరిపోయాం. కేరింతలు వేయటం, రాజును చూసి మురిసిపోయి ఆనందించటం, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఆయన జయధ్వనులతో మమేకమైపోవటం మాకు జీవితంలో అత్యంత అరుదైన శ్రేష్టమైన భాగ్యంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న వాళ్ళని అప్పుడప్పుడు చూస్తుంటే కొంతమంది మైమరిచిపోయి పరవశించిపోయి దేవుని ఆరాధిస్తున్నారు. విచిత్రంగా వాళ్ళు పక్కన వాళ్ళే కన్నులు తెరిచి వాళ్ళని చూస్తున్నారు. పక్కన వాళ్ళు ఎంత మార్పు కదా. ఒకరు రాజును మాత్రమే చూస్తున్నారు, ఇంకొకరు వీళ్ళని తప్ప ఇంకేమీ చూడలేకపోతున్నారు. ఎంత విచిత్రం. ఒకే విందులో కూర్చొని పంచభక్ష పరమాణాలు ఒకడు ఆరగిస్తుంటే గంజి దాగి సరిపెట్టుకుని బతుకు నీకేలా. రాజును చూస్తూ పరవశించి మైమరిచిపోయి ఆరాధించే ఆ మహోన్నతమైన భాగ్యం నీకు వద్దా? ఆ సంతోషం నీకు అక్కర్లేదా? రాజు యొక్క జనులు ఎలాగుంటారో మరోసారి నిరూపించిన దినం ఈ దినం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. నా ఆలోచన అంతా ఆరాధిస్తున్నప్పుడు ఆ మాటే మనసులో మెదులుతూ ఉంది. రాజు ఎలా ఉన్నాడో అందరం వర్ణిస్తున్నాం, పరవశిస్తున్నాం. రాజు జనులు ఎలా ఉంటారు? అసలు ఆ ఫీల్ ఎట్టుంది నీకు లోపల? పిఠాపురం ప్రజలందరూ కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని తమ వాహనాల మీద రాసుకోవటంలో ఎంతో సంతోషపడ్డారు. నాకు మంచిగా అనిపించింది. అభిమానం అంటే అట్లా ఉండాలి. దట్స్ గుడ్, ఓకే. కానీ ఒక పిఠాపురమైన నియోజకవర్గానికి మాత్రమే కదా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత ఆదరాభిమానాలతో గౌరవిస్తున్నారు. కానీ మన నాయకుడు పాపము లేనివాడు అవ్వటం చేత, పాపులను ప్రేమించడం చేత, పరిశుద్ధ రక్తం కార్చడం వలన, మరణ వేదనలు పూర్తి చేయటం వలన, మరణము యొక్క బలము గలవన నశింపజేయటం వలన, మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు లాక్కురావటం వల్ల, మరెన్నటికి తిరుగు లేకుండా చావుని చంపేయటం వల్ల, పునరుత్థానుడిగా ప్రత్యక్షం కావటం వలన ఎన్ని యుగాలకైనా ఆరాధించాల్సిన విశ్వ చక్రవర్తిగా అవతరించాడు. ఇంతేనా? దట్స్ టూ లో. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు నేను యేసు తాలూకా అని చెప్పడంలో నీకేమైనా ఇబ్బంది ఉందా? ఎట చెప్పాలి? మళ్ళీ ఒక స్టిక్కర్ వేస్తావా? ఎట చేస్తావు? వెరీ సింపుల్ వే, ఆయన భుజానికి ఎత్తుకోవడమే. దట్ ఈస్ ద బెస్ట్ 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 వే ఆఫ్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్, ఐ బిలాంగ్స్ టు జీసస్. ఆమేన్. అందరూ చెప్పండి. That is what the revelation the Lord gave me about making IFJ logo. When I was praying for a logo for IFJ prayer movement, that is what the vision I got. చాలామంది పక్కపక్కన నవ్వారు. గాడిద మీద సింహం ఏంట్రా అడిగా. ఎవడరా వేసినాడు? ఎవడో ఆర్టిస్టు అని చాలామంది మాట్లాడారు. నేను అన్నాను, ఇందులో ఆర్టిస్ట్ లేడు, ఒక వర్షిపర్ ఉన్నాడు అంతే. It is not artistic mind here. It is all the worshipper's heart. The reason you don't understand this is you don't have a worshipper heart. Only logical reasoning mind you have for the nonsense. Of course, for the no use.
And we carry the worshipper's heart all the time, wherever we go. Even in the graveyard, we worship the living God. Yes, we do that. We can do that. And of course, we only can do that. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక నేను యేసురాజు తాలూకా అనే బ్యానర్ కన్నా అనే స్టిక్కర్ కన్నా బెస్ట్ వే ఏంటి తెలుసా? యేసయ్యను భుజాన మోయటమే. అది ఒక ఎమ్మెల్యే గారినో, ఎంపీ గారినో, ముఖ్యమంత్రి గారినో, ప్రధానమంత్రి గారినో మోయటం సాధ్యమవుతుంది. ఎందుకంటే వారు కూడా ఒక శరీరంలో ఉంటారు. కానీ యేసు ప్రభు శరీరంలో లేరు, ఆయన ఆత్మయ్య ఉన్నారు, సర్వంతర్యామిగా ఉంటారు. ఎన్ని కోట్ల మందికైనా, ఎంత కాలానికైనా ఒకేసారి అందుబాటులో ఉండగలరు. బికాస్ హీ ఈజ్ స్పిరిట్. ఆయన కూడా మనలాగా ఒక శరీరంలో ఉంటే ఒక ప్రాంతానికే. కాబట్టి దర్జాగా యేసును భుజాల మీదను మోస్తూ వీధుల్లో తిరగచ్చు. ఆ ఫీల్ కోసం ఒక ఫోటో తయారు చేసి పెట్టుకుందామా? బతుకట్ట బతికితే సరిపోద్ది. హల్లెలూయా. యేసు రాజుగా ఉన్న లైఫ్ ఎట్లా ఉంటుంది? ఆ గాడిదని చూడండి, పైన సింహం ఉంది. దాంట్లో 2 అర్థాలు చెప్పాను ప్రపంచానికి దాన్ని ఆవిష్కారం చేసిన రోజున. మేము మోసేది సింహాన్ని కాబట్టి పెద్ద పులికి కూడా భయపడం, ఏనుగును చూసి తులిపడం, చిరతపులి స్పీడ్కి భయపడం, పిక్కు తినే నక్కలకి, గుంట నక్కలకి, తోడేలకి భయపడం. పైన ఉన్నాడు చూడు, మమ్మల్ని ఎవరన్నా చేస్తే గీస్తే సింహం చేయాలి తప్ప ఇంకోటికి అంత సీన్ ఉండదు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. రెండో మాట పైన ఉన్న సింహం కనుక చెవుల దగ్గర పెట్టుకుని ఉంటాం. ఎదవేసలైతే హల్లెలూయా. ఎవ్వడికి భయపడం, ఆయనకి భయపడుతూనే ఉంటాం. దాని అర్థం అది కదా. హల్లెలూయా. షుగర్ వచ్చిందంటే ఈ బాబోయ్, బీపీ వచ్చింది బాబోయ్, ప్రతిదానికి భయపడిపోవడమే. దేదైనా ఫేస్ చేయటమే, ఏమైనా ఎదుర్కోవడమే. కరువు వచ్చిందా, ఇబ్బందులు వస్తున్నాయా, రేట్లు పెరుగుతున్నాయా, అదో అవుతుంది, సర్లే ఏదిరా అని యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. కనుక దేన్ని కూడా మనం ఒంటరిగా ఎదుర్కోము. నడిచినప్పుడల్లా ఆయన భుజాల మీద ఉంటున్నాడు, ఆయనే ఫేస్ చేస్తాడు. కాబట్టి దర్జాగా మనం వెళ్ళిపోతున్నాం. చాలా ఎత్తుగా ఉన్న జిరాఫీ వచ్చినా, చాలా కన్నులు సరిపోలేనంత భయంకరమైన ఏనుగు వచ్చినా, చాలా వేగంతో ఉన్నటువంటి చిరుతపులు కనిపించినా, చూస్తేనే దడుపు పుట్టే ఒక పెద్ద పులు వచ్చినా, ఏమండి అసలు వదిలిపెట్టదగ్గ ఎంటాడి ప్యానం తీసి దాన్ని తెక్క ఎలుగుబంటి వచ్చినా మన ఫీలింగ్లో మార్పు లేదు. కారణం ఏంటంటే వి నో దట్ వీఆర్ క్యారింగ్ ద లయన్ ఆఫ్ జూడా. యూదా గోత్రపు సింహాన్ని భుజాన మోస్తున్నాం. హల్లెలూయా. నీకు ఏదైనా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, చదువుకునే పిల్లల భాషలో అయితే టఫ్ అయిన ఎగ్జామ్ వచ్చినప్పుడు, నువ్వు మోయుచున్న యేసు ఫేస్ చేస్తాడనే ధైర్యంతో నువ్వు ఎదుర్కొన్న సందర్భం నీ లైఫ్లో ఉండిందా? టఫెస్ట్ సిచ్యుయేషన్ ఇన్ ద లైఫ్. మామూలుగా అయితే ఇంట్లోంచి బయటికి రాలేము, భయం వేస్తుంది, కాలు చేతులు వణుకుతున్నాయి. కానీ ఒక మాట, ఆయన ఉన్నాడుగా అని ఆ సిచ్యుయేషన్లోకి నువ్వు ధైర్యంగా అడుగు పెడితే, 4 కుష్ఠోళ్ళు సిరియనుల దండుపేటలోకి వెళ్తే అక్కడ ఎవడో లేడంట. భయంగా వెళ్తే అక్కడ ఎవరు లేడంటూ మొత్తం పారిపోయారు ఆల్రెడీ. ఏమవుద్దో అని భయంగా ఉన్న పరిస్థితిలో ఆయన ఉన్నాడు కదా అని ధైర్యంగా అడుగు పెడితే అంత అనుకూలంగా మారిపోయినటువంటి అనుభవం నీ లైఫ్లో ఒక్కటి కూడా లేదా? వినపడలేదు నాకు. అలాంటి సిచ్యుయేషన్ నీ లైఫ్లో ఒకసారి కూడా రాలేదా? చంపిన చత్తుము, బ్రతికనించిన బ్రతుకుదుము అని వెళ్ళారంట 4 కుష్ఠరోగులు. చంపిన సత్వం ఏంటి, బతకనెత్తం ఏంటి, అసలు ఎవడో లేడు అక్కడ. కోరుకున్న జాయింట్ తినేస్తున్నాడు ఒకడు కోకోకోలా తాగేసి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. రాజును మోసేవాడికి అట్టుంటుంది నాన్న. మీ లైఫ్లో ఒక్క సాక్ష్యమైనా లేదా? నేను చెప్పే సువార్త ఏంటంటే, అరచేయంత మేఘం చూసే మోపైన వర్షాన్ని నమ్మి పరిగెత్తుకెళ్ళిపోయాడు పెద్ద మనిషి. ఆ రాజుగారిని అవేర్ చేస్తున్న ఆ మూమెంట్ చూస్తే ఓయ్ తొందరగా ఎలా తడిసిపోతా, వర్షం వచ్చేస్తున్నాడు అన్నాడు. అప్పటికి 3.5 సంవత్సరాలు అయింది. ఒక చుక్క నేల మీదకి వచ్చి భూమి ఎండిపోయి నెరలు విడిచి ఉంది.
7 సార్లు ప్రార్థన చేశాక శిష్యుని పంపితే కొండ మీదకి ఎక్కి పైకి చూస్తే ఎక్కడో అరచేంత మేఘం కనపడిందంట. కావచ్చు రాజుగారు మీరు వెళ్ళిపోతే తడిచిపోతారు. అరచేయంత మేఘం చూచినోడికి అంత విశ్వాసం ఉంటే ఈ కడవరి కాలములో మనుషులందరి మీద ఆత్మను కురుమరించుచున్నటువంటి ఆకాశమంతా మేఘావృతమైపోయిన పరిస్థితి. చెలరేగుతున్న క్రైస్తవ వ్యతిరేకతను బట్టి నానాటికి అధికమవుతున్నటువంటి ఇబ్బందుల గురించి, కష్టాల గురించి, శ్రమల గురించి చాలామంది ఆందోళన పడుతున్నారు, చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. దేవుడు అంటారు, కాపుదలు అంటారు, భద్రత అంటే ఏదిరా, ఎక్కడుందిరా? ఇంకా మతం అనే మత్తు అత్యధికముగా ఫలించుటకు మరణం ఒక విధానం అయినప్పుడు చావు నాకు ఆదాయం అన్నాడు పౌలు గారు. మామూలు మాట. చావు ఆదాయం ఏంట్రా, పిచ్చోడ ఏంట్రా నాయన అన్నారు. విరక్తి వచ్చేసి, వైరాగ్యం వచ్చేసి, గిసుకొచ్చేసి పేనానికి చచ్చిపోతాను కోరుకుంటున్నాడు. చచ్చిపోతే బాధలు అయిపోతాయి కాబట్టి చావును కోరుకుంటున్నాడు. చచ్చిపోతే ఎవరికన్నా బాధలు అయిపోతాయి, పరలోకం వెళ్ళే క్వాలిటీ ఉంటే, లేకపోతే ఎక్కువ అయిపోతాయి. ఇంకా నా చావు నాకు ఒక్కడికే పనికొచ్చేలాగైతే ఇంకెందుకు అది పెద్ద విశేషం? నేను ఒక విత్తనం అవ్వాలి కదా, ఇంకో 4 మొక్కలు రావాలి కదా. అందుకు కదా జీవజలంలో ఒడ్డున నాటబడి ఎంతకాలం ఫలభరితమైన అనుభవాలు ఎదిగి బలపడింది. అందుచేత దేవుని ప్రజలారా, ఎవరిని నిందించొద్దు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని తప్పుపట్టొద్దు. ఎవరి విశ్వాసాలని, ఎవరి మతాన్ని, ఎవరి పద్ధతులను వాళ్ళు సిన్సియర్గా, సీరియస్గా అమలు చేస్తున్నప్పుడు మన విధానం క్రీస్తుకు సాక్షిగా బ్రతకటం, క్రీస్తు కొరకు చావటం, అంతే. వేరొకరి విధానాల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయని దానికి నీ విధానం మీద సీరియస్గా ఉండు. నీ విధానం ఏంటి? నీ గదిలో నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే చిత్త కొడుతున్నారా? నీ భక్తి నువ్వు చేసుకుంటుంటే కోప్పడుతున్నారా? మెల్లిగా బయటకు వచ్చి జాగ్రత్తగా రాజుగారిని భుజానికి ఎత్తుకొని వీధిలో తిరగటమే. దట్ ఈస్ టుడేస్ పాలసీ. వాట్ షుడ్ బి ద క్రిస్టియన్ డిక్లరేషన్ టుడే ఆన్ ద వండర్ఫుల్ occasion, happiest occasion of Palm Sunday today? What should be the Christian declaration? యేసు రాజుగా యెరూషలేము వీధులను నడయాడినటువంటి ఈ ప్రత్యేకమైన ఆదివారం క్రైస్తవ ప్రకటన ఏమై ఉండాలి? నాకు విమర్శలు వద్దు, నాకు వివాదాలు వద్దు, నాకు అల్లర్లు వద్దు, నాకు గొడవలు వద్దు, నాకు డిమాండ్లు లేవు. నా నోటికి చిక్కం పెట్టుకొని నా రాజుగారిని భుజానికి ఎత్తుకొని వీధుల్లో తిరుగుతాను, అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే, అండ్ దట్ షుడ్ బి యువర్ లైఫ్. Sir, what is the message of Palm Sunday?
అండ్ దిస్ ఈస్ ద మెసేజ్. గాడిద కట్లు విప్పబడ్డాయి, గాడిద విమోచించబడింది. రంకెలేసి కేకలేసే దానికంటే విమోచించిన రాజుని భుజానికి ఎత్తుకొని వీధుల్లో తిరగటం వల్ల గాడిదకి సంతోషం ఉంది. విమోచించబడ్డ జీవితానికి సార్థకత ఉంది. క్రైస్తవులందరికీ, దైవ సేవకులందరికీ ఒక అల్పదాసుడు, ఒక దీన సేవకుడు, పరిశుద్ధులందరిలో చివరివాడు చేసుకొనిచున్నటువంటి విన్నపం, ఇస్తున్న పిలుపు. Don't try to have too much involvement in other things. Continue to carry the king so that the world could see he is your king. యేసు రాజే నీ రాజుని లోకమంతా చూచున్నట్లుగా ఆయన భుజాల మీద ఎత్తుకొని రహస్య విశ్వాస జీవితాన్ని, రహస్య భక్తిని కంటిన్యూ చేయకుండా, ఈయన నా రాజు, ఈయన నా ప్రభు అని కేకలతో రంకెలతో కాకుండా వంగి తగ్గి ఆయన్ని మోస్తూ నిరూపించమని యావత్ క్రైస్తవాలకి నేను పిలిపిస్తూ ఉన్నాను. మన విధానం, మన పంథ విమర్శకులకు ఎప్పుడు కూడా ఒక ఆయుధంగా మారుతోంది. మీరెందుకు ఇలా చేయలేదు, మీరెందుకు అలా చేయలేదు, మేము ఎలా చేయాలో మీరెందుకు చెబుతున్నారు, అసలు మీరు మా కోసం ప్రాణం ఇచ్చారా, మమ్మల్ని స్వార్థ ద్వారా కన్నారా, మమ్మల్ని ఆత్మీయంగా పెంచారా, పోనీ మీరు ఇప్పుడు ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తున్నారా? కాపాడడానికంటే బాధ్యతలు కావాలి, కానీ విమర్శించడానికి ఏముంది సార్? ఏ బాధ్యత, ఏ ప్రత్యేకత లేని వాళ్ళు కూడా విమర్శించవచ్చు కదా. కనుక విమర్శలకు జవాబులు ఇస్తూ పోతే అది అనంతం. అందుకే నేను 2019లో నా మీద భయంకరమైన విమర్శల జడివాన కురుస్తూ దారుణమైనటువంటి విమర్శలు నా మీద ఎక్కుపడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసిన టైంలో మీ స్పందన ఏంటి అని ప్రజలందరూ విపరీతంగా నా మీద ఒత్తిడి చేస్తే మౌనాన్ని వీడి నేను చెప్పిన స్పందన, స్పందించకపోవడమే నా స్పందనని. If you start to respond, you have to continue that till the last breath of your life. విమర్శకు జవాబు చెప్పుకుంటూ పోతే నీ జీవితపు చివరి శ్వాస వరకు చెబుతూనే ఉండాలి, దానికేం ముగింపు ఉండదు. మిమ్మల్ని అనమన్నారు సార్, మమ్మల్ని పడమన్నారు సార్ అనేవాడు ఒక ఆయన పెద్ద మనిషి ఉండేవాడు. విమర్శించే వాళ్ళకి ఆ హక్కు ఉంది, విమర్శింపబడే వారికి ఈ భాగ్యం ఉంది, మౌనంగా ఉండడమే. దేవునికి స్తోత్రం కలుగునగా. మన స్వరం వినిపించొద్దా, మన వాయిస్ వినిపించొద్దా? వినిపించాలి, ఖచ్చితంగా వినిపించాలి. ఆ వాయిస్ని మనకంటే అద్భుతంగా వినిపించే వాళ్ళు ఉన్నారు, వారితో ఏకీపిద్దాం. హల్లెలూయా. దేవుణ్ణి పాడాలి, స్తుతించాలి. కానీ చర్చిలో 500 మంది ఉంటే 500 మంది చేతిలో మైక్ ఉంటే సర్వనాశనం అయిపోద్ది. ఎవరో ఒకరో ఇద్దరు పాడాలి, మిగతా వాళ్ళు ఏకీపించాలి. మైకులో పాడితేనే పాడినట్ట కాదు, పాటలు నడిపించినట్టు. మనం కూడా పాడుతున్నాం కదా. క్రైస్తవుల పక్షంగా తమ స్వరాన్ని వినిపించేవాళ్ళు, తమ బాణి వినిపించేవాళ్ళు, ఆ జ్ఞానము కలిగిన వారు, ఆ శక్తి కలిగిన వారు, ఆ సామర్థ్యం కలిగిన వారు, ఆ విశేషమైన కృప కలిగిన వారు దేవుని చేత నియమించబడ్డారు. వారి కోసం యథార్థంగా, నమ్మకంగా కడుపు కట్టుకొని కన్నీరు గచ్చి ప్రార్థనలు చేస్తూ వారి కోసం చేతులెత్తుతున్నాం. ప్రధానమంత్రి ప్రసంగించాలి, ఎస్పీజీ కమాండోస్ అయిన భద్రతను చూసుకోవాలి. ప్రధానమంత్రి జెండా ఎగురవేయాలి, అందరూ కేరింతలు కొట్టాలి. ఎస్పీజీ కమాండోస్ కేరింతలు కొట్టరు కాబట్టి వారికి దేశభక్తి లేదనుకోవద్దు.
వాళ్ళ డ్యూటీ చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రిని కాపాడుకోవాలి. పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా మన ఏకైక బాధ్యత వాళ్ళందరి కోసం యథార్థంగా నమ్మకంగా ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి భక్తి లేదంటే ఎలా? వాళ్ళు కాపాడబడాలనేది మన ప్రార్థన. మీరు ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో మీరు పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది. నన్ను డైరెక్ట్గా లైవ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వాడు వీడని అరే అని పేరు పెట్టి మాట్లాడిన, దూషించిన పెద్ద పెద్ద దైవజనుల కోసం కూడా నమ్మకంగా మేము ప్రార్థన చేస్తాం. వాడిని శిక్షించమని కాదు, వాడిని కాపాడండి ప్రభువా. వాళ్ళకి పవర్ఫుల్ వాయిస్ ఇచ్చావు, వాడుకోండి అయ్యా, ఆశీర్వదించండి. యేసు ప్రభువుని తిట్టిన వారినే క్షమించి, నన్ను తిట్టిన వారిని మాత్రం ప్రభా శిక్షించి ప్రభా, వాళ్ళకి బుద్ధి చెప్పు ప్రభా, వాళ్ళతో మాట్లాడు ప్రభా. యేసు ప్రభు తిట్టిన వాళ్ళని ప్రభు వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళని రక్షించండి ప్రభా, వాళ్ళని కాపాడండి ప్రభా, ఆత్మలు రక్షించబడాలి. నన్ను తిట్టినోడికి మాత్రం శాస్తి జరగాలి. హల్లెలూయా అంటే అదేం స్టాండర్డ్ అవుతుంది? ప్రతి అన్యాయాన్ని ఖండిస్తున్నాం, ప్రతి దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రతి దుష్ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ప్రతి దుఃఖములో బాధితుల పక్షంగా నిలబడుతున్నాం, ఉపవాసాలతో, జాగరణలతో, మోకాళ్ళ మీద వారి పక్షంగా పోరాడుతున్నాం. ఇంత చిన్న గొడ్డలి అంత చెట్టును నరికేసింది. కర్ర కంటే ఇనిమే గొప్ప అనుకోవద్దు. ఆ గొడ్డలు కూడా కర్ర ఉండబట్టే ఆ చెట్టును నరికిందని సత్యం మర్చిపోవద్దు. ఈ రోజున నేను క్రైస్తవ ప్రపంచానికి పిలిపివ్వాలని ఆశపడుతుంది ఏంటంటే, రాజుగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దొరికింది కాబట్టి గుర్రాన్ని కోరుకోవద్దు, గాడిదనే కోరుకుందాం. గాడిద మీద ఎక్కితే చాలా అమాయకంగా, దీనంగా ఉంటుంది కదా అని ఆ ఖర్జూర మట్టలతోనే సరిపెట్టుకోవద్దు. ఆలయ శుద్ధీకరణ కోసం కొరడా కూడా పట్టుకుందాం. ఈ రోజున దేవుని సేవకునిగా నేను మీ దృష్టికి తీసుకొస్తే నీ మాటను అంగీకరించండి, ఆలకించండి. ఈ రోజున ఇంత విషాదం జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, ఇంత ఘోరం జరుగుతుంది, ఇలా ట్రోల్ జరుగుతుంది, సత్యమును సమాధి చేసేస్తున్నారు, అన్యాయం జరిగిపోతుంది. కాబట్టి ఈ రోజున మీరు సెలబ్రేట్ చేసుకోవద్దు. ఒక నగ్న సత్యాన్ని చెబుతున్నాను. నిజానికి ఏ పండుగను మేము చేసుకోవటం లేదు. ఈరోజు కాదు, ఏనాడు. నువ్వు హ్యాపీ క్రిస్మస్ రోజులు వచ్చినా, ఈస్టర్ రోజు వచ్చినా, పామ్ సండే రోజు వచ్చినా, ఆత్మల భారంతో దుఃఖిస్తున్న క్రైస్తవులను చూస్తావు. చాలా సంవత్సరాల క్రితం విజయనగరంలో ఒక పాస్టర్ గారు నా గురించి మాట్లాడిన మాట మీకు అనేక సార్లు చెప్పాను. జఫన్యా శాస్త్రి గారు తెలుసా అని అంటే ఆయన స్పందన ఏమిటండి? అదే క్రిస్మస్ రోజు కూడా ఏడుతాడు చూడు, ఆడేనా? ఆయన అగౌరవంగా, అమర్యాదగా, కోపంగా మాట్లాడినా సత్యం మాట్లాడాడు. ఆయన భాష, ఆయన సంస్కారానికి వదిలేస్తే ఆయన సాక్ష్యం సూపరు. దానికి సెల్యూట్ చేస్తున్నాం. క్రిస్మస్ పేరు మీద అడ్డగోలు విధానాలు వద్దు, ఆచారాలు వద్దు, లోక సంప్రదాయాలు వద్దు, మితిమీరిన తిండి వద్దు, అడ్డగోలు జలసాదొద్దు. నీలో క్రీస్తు ఉంటే ఆ సాక్ష్యంతో బ్రతుకు అనే కన్నీటినే ఆ దినం కూడా మనం కలిగి ఉంటా ఉన్నాం. కనుక సంగమా, దేవుని బిడ్డలారా, ఇది ఒక చాలా ప్రత్యేకమైన దినం. చాలా దారుణమైన పరిస్థితులు రాజ్యం వెళుతున్న దినం.
ఎటు చూసిన బీతామహ వాతావరణం అలుముకున్న కాలం. సామాన్యంగా దేవాలయంలో పలుమార్లు వాక్య పరిచర్యలు చేస్తూ వచ్చిన యేసయ్య ఈ దినాన రాజుగా అడుగు పెడతా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి రాజు యొక్క జనులు ఎలా ఉండాలి? ఒకటి, ఆయన్ని భుజాన మోసేవాళ్ళుగా ఉండాలి. ఆమేన్ అనండి, అనండి. ఆయన్ని భుజాన మోసేవారుగా. ఆమేన్. ఇంకొక మాట అంటాను, మీకు ఇష్టమైతే అంగీకరించండి. యేసును మోస్తున్న వారు కొందరు, మోస్తున్న వారికి సహకరిస్తున్న వారు కొందరు. వాళ్ళు కూడా కావాలి, వాళ్ళు కూడా కావాలి. ఎస్తేరు ఏమంది తెలుసా? నేను రాజు దగ్గరికి వెళ్తాను, అందరూ గుమ్మాలో నుంచోండి, సూషను కోట కిక్కిరిసిపోవాలి, నినాదాలతో దద్దరిల్లిపోవాలి అనలేదు. ఎవడింటికాడ ఉండే నా కోసం ప్రార్థించండి అంది. ఐఎఫ్జే చేస్తున్నది అదే. మాటలాడవలసిన దాని గురించి వారు ధైర్యముగా వాట్లొట్టుకు వారికి వాక్శక్తి అనుగ్రహించబడాలని, ప్రవేశించుడు న్యాయ వ్యతిరేకముగా ఉన్న నశించదున్న తీర్మానంతో తెగించి ముందుకెళ్తున్న వారి కోసం ఉపవాసాలుండి ప్రార్థన చేసిన ఆ డిపార్ట్మెంట్లో ఐఎఫ్జే ఉంది. తిని పడుకోవటంలా, పట్టి పర్వాలు లేకుండా, బాధ్యత లేకుండా ఎంజాయ్ చేయట్లా లైఫ్ని. చాలా భయముతో, వణుకుతో బాధ్యతలను కొనసాగిస్తున్నాం. క్రీస్తు శరీరం అనే అవయవంలో మీరు బయటికి కనబడవలసిన అవయవాలు, మీకు సపోర్ట్ చేయవలసిన అంతరింద్రియములుగా మేమున్నాం. భయముతో కాదు, బాధ్యతతో. ఈరోజు రాజుని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నా మాట ఏంటంటే, రాజు యొక్క జనులు ఎలాగుండాలి? ఆమేన్. చెప్పండి, ఎలా ఉండాలి? ఆయన్ని మోసేవారుగా ఉండాలి. ఆమేన్. మోసేవారికి సహకరించేవారుగా ఉండాలి. 3, జయజ్వేతులతో, స్తుతి కేకలతో బాహాటంగా ఆరాధించేవారు కావాలి. ఆమేన్. ఎంతమంది త్రొక్కిపట్టే ప్రయత్నం చేసినా అణిచివేయబడకుండా మరీ అధికముగా స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలి. ఆ తర్వాత యేసయ్య ఒక మాట అన్నాడు, వారిని మౌనంగా ఉండమని చెప్పమని. కొందరు పెద్దలు అడిగితే ప్రభు అన్న మాట ఏంటండి? మీరు చదవలేదా? చదివిన వాళ్ళేమో ఆరాధన చేస్తున్నారు, చదవని వారేమో అభ్యంతరపడుతున్నారు. మనం ఎలా ఉండాలి? చదివిన వారిగా ఉండాలి. చివరిగా యేసును తమ ఇంట చేర్చుకున్న వారుగా ఉండాలి. నా పాయింట్ ఒకటే, రాజు యొక్క జనులు ఎలా ఉండాలి? చెప్పండి. వాటాలు వేసుకొని ఒకళ్ళు ఒక పాయింట్ చెప్పండి, గొడవలు పోద్ది. అందరు చెప్దాం, ఆయన్ని మోసే వాళ్ళంగా ఉందా? ఆమేన్. మోసే వారికి. 3, వీధులలో బాహాటంగా జయధ్వనులతో, స్తుతి కేకలతో యేసును ఆరాధించేవారుగా ఉందాం. 4వది, దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళంగా ఉందాం. యేసును ఇంటిలో చేర్చుకునే వాళ్ళంగా ఉందాం. యేసు పాదాల వద్ద కూర్చునే వాళ్ళగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి మంచిగా. కనుక నలుగురితో పాటు మనం కూడా ఒక ఈతాకు కోసుకొచ్చి 2 మందార పూలు కొచ్చి గుమ్మం కడ కట్టేసి వెళ్ళిపోయి మాంసం కొనుక్కొని తినేస్తాం కాదు. ఓ తాగుబోతాడు అన్నాడంట, తెగ తాగి ఇంటికి ఎందుకు తాగేవరా అంటే, నాన్న గుర్తొచ్చాడు అందుకే బాధేసి తాగే అన్నాడు. తెల్లారి మళ్ళీ తాగాడే. ఎందుకు తాగావంటే
మన టీం గెలిచింది వాళ్ళు సంతోషంగా తాగేసానని అంటాను. ఉట్టిదే ఒకరోజు బాధ పేరు చెప్తాడు, ఒకరోజు సంతోషం పేరు చెప్తాడు, ఒకరోజు ఫ్రెండ్ పేరు చెప్తాడు, ఏదో పేరు చెప్పాడు తాగుతాడు. అటు తాగిపోతాడు కాబట్టి తాగడానికి ఏదో ఒక మంచి కారణం చెప్తాడు ఇంట్లో వాళ్ళకి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది వాడు జయించలేని ఒక వ్యసనం అయిపోయింది. మన పరిస్థితి ఎలా వచ్చిందంటే వాడు చెడుకి ఎలాగ బానిస అయిపోయాడో పాపమని విమోచించబడి నీతికి దాసులమైపోయాం. నీతి చేయకుండా ఉండలేము, స్తుతి చేయకుండా ఉండలేము, ఆరాధన చేయకుండా ఉండలేము. అందుచేత ప్రభుని బాహాటంగా స్తుతించే ఈ గుంపులో మనం ఉందాం. రహస్య క్రైస్తవ జీవితాన్ని విడిచిపెడదాం. భుజాన క్రీస్తును మోస్తూ వీధుల్లో తిరుగుదాం. ఎక్కడికి పోయినా నువ్వు గాడిదవే కానీ సింహానివి కాదు, అది గుర్తుపెట్టుకో. కానీ సింహాన్ని చూపించడం మాత్రం మానకు. నేను గాడిదనే కానీ నాకు సింహం ఉన్నది, ఆ సింహాన్ని మోస్తున్నాను. మురికి బట్టలు పోసే గాడిదని కాదు, నా రాజును మోసే గాడిదని. ప్రాపకం కోసం, ప్రయోజనం కోసం, డబ్బుల కోసం మనుషులకు నీరాజనాలు పట్టే రకం కాదు, దేవదేవునికి స్తుతులు చెల్లించే రకం. గాసిప్స్ అని చదివి, వార్తలని చదివి గుండె గాయం చేసుకొని కృంగిపోయే రకం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మందిరములో ఆయన్ని స్తుతించే బిడ్డగా ఉండి ఉంటాను. కొంతమంది చెడ్డ మాటలను చదివి ఎంత ఇంట్రెస్టో, భయంకరమైన కుట్రపూరితమైన కథనాలను చదివి మళ్ళీ అన్ని గ్రూపులో పెడతారు. ఎంత ఘోరంగా సరే చదవండి ఒకసారని. ఎందుకు చదవాలి ఇప్పుడు అది? నవ్వు పెడతారు బోల్డ్ మంది, అన్నా ఎట్లా రాశారు చదవాలని. నువ్వు చదివావా? చదివాను. మంచిగా రాశారంటే చాలా ఘోరం అన్న, మరి ఎందుకు చదవాలా? ఎందుకు మనసుపాటు చేసుకోవటం? ఇక వాళ్ళ విధానం అంతే. యేసు ప్రభుని ఇష్టానుసారంగా అన్నప్పుడు ఆయన సేవకులు అనడానికి ఆశ్చర్యం ఉంది. చాలామంది భయంకర నిందలు మోపడుతుంటే గుండెలు బాదుకొని చాలా ఘోరం అన్నా, చాలా అన్యాయం అన్న, అన్న బాబోయ్ అన్న విన్నావా అంటే ఇట్లాగే జరుగుద్ది. దానికి ఒక వింత సంభవించినట్టుగా ఫీల్ అవ్వకండి. ఆరంభం నుంచి ఎలాగే జరుగుతుంది, అడ్జస్ట్ అయిపోండి. యేసు ముందే చెప్పాడు కదా. కనుక రహస్య క్రైస్తవులు, కట్టబడిన బంధించబడ్డ క్రైస్తవులు బయటికి రావాలి. యేసును మోస్తూ వీధుల్లో ఊరేగించాలి. మన విధానం ప్రేమ, సహనం. మనం గుర్రం కాదు, మనం సింహం కాదు, సింహాన్ని మోసే గాడిది మాత్రమే. మన పరిమితులు ఏంటో, మన స్థాయి ఏంటో, మన సాక్ష్యం ఏంటో ఎరిగి కాపాడుకుంటూ బ్రతకాలి. ఆయన్ని పైకెత్తి చూపటంలో ఏమాత్రం రహస్యంగా ఉండాల్సిన పని లేదు. బాహాటంగా క్రీస్తునాథుని సాక్షిగా బ్రతకాలి. నడి వీధిలో స్తుతి కేకలు వేసి దేవుని ఆరాధించాలి. యేసును ఊరేగింపుగా ఆలయానికి తోడుకొని వెళ్ళాలి. ఆలయ శుద్ధీకరణ చేస్తున్నప్పుడు స్తుతించి ఏకీభవించాలి. ఆయన వాక్యాన్ని చదివి పాటించే క్రైస్తవులుగా ఉండాలి. అంతే తప్ప మనము రహస్య క్రైస్తవులుగా ఉండొద్దు, వేటాడే తోడేళ్ళలా కూడా ఉండొద్దు. సింహాన్ని మోసే గాడిదలుగా బతుకుదాం. దేవుడు నరాల్లో ఈ క్రీస్తు తత్వాన్ని మనలో నింపి తన చిత్తమును నెరవేర్చే క్రైస్తవులముగా వివేకవంతమైన ఆధ్యాత్మికతను చేయుటకు ఆయన మనకు సహాయం చేయాలి. ఆత్మ నడిపింపుకి, కృపకి అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ పరిస్థితుల్లో మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన.